హాయ్ హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఐ హోప్ యూ ఆర్ ఆల్ ఫైన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక. నేనైతే ఈరోజు ఒక వీడియో చూపించబోతున్నా మీకు. నేను మా చెల్లెనైతే నేచర్ని చూడడానికి అయితే వచ్చాము. మాతో పాటు పిల్లలు కూడా వచ్చారు, అలాగే పెద్దవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు మా వెనకాల ఉన్నారు, మేమైతే ముందు వెళ్తున్నాము. ఈరోజైతే మేమైతే గేగుల వేటకైతే వెళ్తున్నాము. గేగులు అంటే ఇట్లా కాల్చుకొని తింటారు చూడు, అవి కాదు. ఇవి ఎలా ఉంటాయంటే ఇట్లా తాటికాయలు ఉంటాయి కదా, అవి మొలకెత్తుతాయి. ఇప్పుడు కొబ్బరికాయ మొలకెత్తినప్పుడు దాన్ని పళ్ళగొడితే అందులో పువ్వు ఉంటుంది కదా, ఫ్లవరు, దాన్ని తింటారు కదా. అలాగే ఇప్పుడు ఇది కూడా అంతే అనమాట. దీన్ని మొలకెత్తినప్పుడు దీన్ని పళ్ళగొడితే ఇందులో పువ్వు ఉంటుంది. అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము. అక్కడ ఏం చేస్తామో చూపిస్తాం, పదండి. చూడండి పిచ్చుకలు ఎలా గూళ్ళు కట్టుకున్నాయో. ఈ చెట్టు అయితే వాటర్లో ఉంది. వాటర్లో చెట్టు ఉంది. చెట్టుకు పిచ్చుకలు గూడు కట్టుకున్నాయి. మంచిగా వాటికి దాహం వేసినప్పుడల్లా అందులో తాగేయచ్చు. ఇక్కడ ఉన్నాయి, ఎప్పుడైనా చూసి వచ్చినావానే? చెట్టు ఉంటే కాయలు ఉంటాయి ఆటోమేటిక్గా. ఇన్ని కష్టాలు వచ్చాయి. అయ్యో ఇంకో కావ్య, బా గేగులు ఇగో ఈడ ఉన్నాయి. కావ్య సూపర్ ఉన్నాయి. ఇది ఇంకా ఈ మంచిగా ఉంటాయి. తీగి తొందరగా బస్తా తెచ్చుకోవాలి, సంచి తెచ్చుకోవాలి. కాల్ది చూసినావా ముళ్ళ అల్ల నుంచి లేచి అల్ట్రా బూతులు మాట్లాడతాను. గలీజ్ అల్ట్రా బోల్ట్రా గానీ ఇది తొందరగా ఎవడన్నా ఎత్తుకో. అసలు వడరాడక మనమే తింటాము ఇవన్నీ. ఓ ఈ గేగులు మంచిగానే కావ్య, మంచిగానే ఉంటాయి. అవే చెట్లు మొలిచినాయి కొన్ని. బాగుంటది. ఇది తింటారు తెలుసా? తింటారు మరి, అది తినడానికే. అది తినారు. ఇప్పుడు మన లోపలి తినాలి చక్కగా. చున్నీలా కట్టుకొని పోదామేంది నీకు? ఇది అని అవద్దాకా ఈ ఖరాబ్ అవుతట్టుంది. మంచిగానే ఉన్నాయి అవి. ఎంత మంచి వాసన వస్తుంది అక్కడ. అసలు ఇట్లా అవుతుంది నా పానం అంతా. కాళ్ళు ఉంటాయి, అందుకే చూసి కాలు తీయ అంటున్నా. ఒకటే కాలు పెట్టి ఆనే గంటుంటున్నా. అక్కడ ఇది అయ్యిందాక చూడు. గేగైందా? కావ్య అయితే దాని తిండి కోసం ఎంత కష్టపడుతుందో చూడండి. అసలు నేను కూడా వెళ్ళి తీద్దాం అనుకున్నా, కానీ నేను వీడియో తీస్తున్నా కదా. కాకపోతే అది ఇస్తుండే నేను తీసుకొచ్చి పక్కకు పెడుతున్నా. ఇంకా ముందుకు పోతూనే ఉంది. ఇంకేమున్నాయేమో చూద్దామని. ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే మనం తేవడానికి అయితే వీలు పడదు. మేమైతే ఏం తీసుకెళ్ళలేదు. రేపొద్దా కావ్య, రేపొద్దా చూసైతే పెట్టుకున్నాం కదా స్పాట్. ఇంటికైతే వెళ్తున్నాము. చూడండి మా కావ్య ముందు వెళ్ళి ఒక రాయి మీద వాటిని కొట్టి పగలగొట్టుకొని తిందామని ట్రై చేస్తుంది. చూడండి ఏం చేస్తుందో, పగలగొడుతుంది. అది రాయితోటి ఎంత పలగొట్టినా అవి మాత్రం అస్సలు పలగట్లేవు. చూడండి ఎన్ని సేకరించాము. ఇంటికి వెళ్ళేదాకా ఉండలేక మా కావ్య ఇక్కడే పలగొడదామంటే అవేమో పగలట్లేవు అస్సలు. ఎంతసేపు పలగొట్టినా ఒక్క గేగు కూడా పలగలేదు దానికి. ఇంకా దానివల్ల కాదని ఇంకా అన్నీ తీసుకొని బయలుదేరింది ఇంకా ఇంటికి. అని చదువుకో తట్టబుట్ట దారిలో కొట్టుతాం. తీసుకొచ్చి ఇక్కడ వేసినాం వాకిట్లా. మా చెల్లి ఒకటి కొట్టుకుంటుంది. అట్లా కాదు దా, నేనైతే అస్సలు ఏం కావ్యాలంటే తీసుకొని ఇంట్లో కురుకుతా. ఇంత కష్టపడి కొట్టుకొని ఇగో గైస్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా చెల్లె పెద్ద కొట్టినట్టు యాక్టింగ్ చేసింది, కానీ ఎంత కొట్టినా దానికి రాలేదు. నేనైతే కొట్టినా. అవును, ఇంకో ఇట్లా వస్తుంది అనమాట. మస్తు టేస్ట్ ఉంటుంది. ఇక చూడు గైస్, తినాలని మస్తు టేస్ట్ ఉంటుంది అసలు. ఆగు ఈ చూపివే, దాని ప్రాణం ఆగట్లేదు. ఇంకో దాంటుంది, అది కూడా ఇప్పి. ఇగో ఎంత బాగుంటాయో, మస్తు టేస్ట్ ఉంటాయి. ఇంకా ఈ వీడియో కనుక మా బేబీ చూసినా, స్వీట్ చూసినా మౌత్ వాటరింగ్ అవుతుంది, క్రేవింగ్స్ వస్తాయి. ఇంత వావ్, నేను కూడా తింటా. ఆగు ఇగో ఇవి కొడదాం అనుకున్నాము. కొట్టాం అనుకునేసరికి ఇగో గొడ్డలి కామ ఇరిగిపోయింది. అంత పని చేసిన అనమాట. ఏది ఇరిగిన గొడ్డలి ఎండబడేసి దెబ్బకే గొడ్డలి ఇరిగిపోయింది. మా నాన్న వస్తే
ఇంకా ఇంత పని చేసినాం అనమాట. సుత్తతో తీయాలి. మొత్తానికైతే ఇయ్యి ఫోటో తీసినావా? అన్నీ తీసి అల్ల పెట్టు, తిందాం. ఇయ్యగా ఉంటాయి. ఎందుకు అటు దాచిపెట్టుకుంటా కావ్య? స్పూన్తో తీయాలి కదా, ఇలా పెట్టు, బయట పెడతాం అలా ముళ్ళు దుమ్మంతా పాక. అన్నీ తీసి అల్ల అయిపోయి వాళ్ళకి చూపిద్దాం ఎట్లా వస్తాయి అసలు అనేది. ఆహాహా, ఎంత బాగుంది, ఎంత స్వీట్గా ఉంది. అది బాగుంటుంది అక్క, అందుకే ఇచ్చిన నీకు. మస్తు టేస్ట్ ఉంది అసలు. అదే తింటుంది, తీసి గిన్నెలో ఏమన్నా అదే తింటుంది నోట తీసుకొని. ఇది వస్తలేదక్క. వేసిన తర్వాత నువ్వే తిను. ఇది రావాలి అలా నుంచి వచ్చినట్టు నువ్వు తింటే ఏడుంటుందా? స్పూన్తో తినాలి. హిందీ లేపిందా చూడండి ఫ్రెండ్స్, మా చెల్లె తీసి ఇది గిన్నెలో పెడుతుంది, తర్వాత మేమే తింటాం. వాళ్ళు వచ్చి అడిగితే మళ్ళీ మహావాటానికి మనకి ఇవ్వాలనిపిస్తుంది. నేనే నీకెట్లా తెలిసి నీకెట్లా తెలిసి ఇవి? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఎండాకాలం వస్తే ఇయ్య కొట్టుకొని కుక్కలు లెక్క. కుక్కలు కూడా కొట్టుకొని తింటాయా? బాబాయ్ కొట్టేటోడు వేరే. చూడండి గాయస్, మొత్తానికైతే ఇట్లా వచ్చినాయి. మా చెల్లె తింటూనే ఉంది. నేనైతే ఇట్లా ఒక్క నిమిషంలో ఇట్లా తీసి పక్క పడేసిన షాక్ తోటి. అది చేతితో తీసి ఎంత ట్రై చేసినా. గాయస్, ఇది తంగడి పూ చెట్టు. ఏడుంది చెల్ల? కందికాయలు అలా పోయి తెంపుకుంటే తిడతారు. ఒకప్పుడు మాకే ఉండేది 6 ఎకరాలు. అవునా, ఇప్పుడు అన్నీ అమ్మేసి ఇట్లా తిరుగుతున్నాం అనమాట. మేము బాగానే తిన్నాం, కానీ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇవి వాతం అంట, కాళ్ళ నొప్పులు, ఇలా పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయంట. సిస్టర్స్ అందరం కలిసి చాలాసార్లు తిన్నాం వీటిని, మాకేం అవ్వలేదు. కానీ మా కావ్య ఒక్కటే నాకైతే బాడీ పెయిన్స్ బాగా వచ్చినాయి అక్క, నేను నిన్న లేవలేదు, చాలా లేట్గా లేసిన అని చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తీయాలి. ఫోన్ లటక్న అలా పడ్డదనుకో.